హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దోశ పోసుకుందాం. దోశ పిండి వేసుకోవాలా, కానీ దోశలు పోసుకుందాం. దానికి సూజీ రవ్వ ఒక గిద్ద గ్లాస్ నిండా సూజీ రవ్వ పోసుకోవాలా. సూజీ రవ్వ ఒక గిద్ద గ్లాస్ నిండా పోసుకొని 2 గిద్ద గ్లాసులు సూజీ రవ్వ, మిక్సీ గిన్నెలో సూజీ రవ్వ 2 గిద్దలు పోసేసుకొని తర్వాత ఒక కప్పు నిండా రైస్ వేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో 2 గిద్దలు సూజీ రవ్వ పోసుకొని ఆ రవ్వలోనే ఒక కప్పు నిండా రైస్ వేసుకొని దానిలో ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. దానిలోనే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కత్తి ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దోశ పిండికి ఎలా అయితే ఉండాలో అలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసుకోవాలి. మనం చూసుకొని కొద్దిగా సాల్ట్ పిండి గిన్నెకి పోసేసుకొని కాస్త సాల్ట్, వంట సోడా 2 కలుపుకోవాలి. అది 2 కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కదా రైస్ తోటి, అందుకోసం మనకి రాత్రిపూట మిగిలిపోయిన రైస్ తోటి అయినా చేసుకోవచ్చు, మనకు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తుంటే అన్నం ఉంటే అది పెట్టి చేస్తున్నా. రాత్రి అన్నం పెట్టి అయినా చేసుకోవచ్చు. బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకున్నామంటే బాగా నానిద్ది పిండి. ఇప్పుడు పెంకు పొయ్యి మీద పెట్టేసుకొని వేడెక్కనిచ్చి దోశలు పోసుకున్నామంటే సూపర్ ఉంటాయి. మామూలు పిండి దోశలు కూడా కాగవు, సూపర్ ఉంటాయి దోశలు మాత్రం. నేను 2 సార్లు చేసా, సూపర్ ఉన్నాయి. దోశ పిండికి పోయిపోయినా ఇడ్లీకి పోసుకోకపోయినా టిఫిన్కి అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే దోశలు తినొచ్చు, సూపర్ ఉంటాయి. దోశలు కూడా నూనె ఎక్కువ వేసే పని లేకుండా బాగా లెగుస్తాయి, సూపర్ ఉంటాయి. మెత్తగా దూదులల్లే ఉంటాయి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మెత్తగా ఉన్నాయి. 3 తినే కాడ 4 తింటారు. ఈ దోశలు మాత్రం సూపర్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటాయి ఈ దోశలు. 2 మనుషులకి, ఇప్పుడు నేను చేసింది 2 మనుషులకు వచ్చేసిద్ది. ఎక్కువ తినే వాళ్ళకైతే 2 మనుషులకు వచ్చిద్ది. మీడియంగా తినే వాళ్ళకైతే 4 తినచ్చు. సూపర్ ఉంటాయి. అయితే మాత్రం నూనె వేసే పని లేకుండా దోశ అదే లెగుస్తుంది. మనం తిరగేస్తే చుట్టూరు బాగా గాలిద్ది, మెత్తగా ఉంటాయి దోశలు. పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.